చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ లేకపోతే పక్కన ఉన్న ఖమ్మం జిల్లా కానీ నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం నిటారుగా నిలబడి మమ్మల్ని ఆ రోజు పోరాటం చేయండి అని చెప్పి మా వెనక ఉండి నిలబడి ఆశీర్వదించిన మీ రుణం తీర్చుకునే కార్యక్రమం ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం సందర్భంగా తప్పనిసరిగా ప్రజలని మానవీయ కోణంతో ఆలోచన చేసి ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మానవీయ అవసరాలను తీర్చేటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వంగా ఈరోజు ముందుకు వచ్చాం. మీ కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. గతంలో ఏ రకంగా అయితే ఆశీర్వదించి మా వెన్నంటి నిలబడి ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని చెప్పి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పే ఉన్నాయి. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను ముగిస్తూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల అవసరాలే మా ఎజెండాగా, ప్రజా సంక్షేమమే మా ఎజెండాగా, మీ అవసరాలే మా అవసరాలుగా భావిస్తూ మీకోసమే ఈ ప్రభుత్వం అంకితమై పనిచేస్తుందని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. మిత్రులారా, ఆనాటి ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా ఒక్కటే. ఆనాటి ప్రభుత్వాలు అహంకారం, అధికారం అని తలకెక్కి ప్రజల్ని హింసించే కార్యక్రమం చేపడితే ఈరోజు మన ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రజల అవసరాలు తీర్చడం కోసం కావలసిన కార్యక్రమాల్ని చేపట్టి ఈ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా నీళ్ళు అందించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళలు అందరి కోసం, మధ్యతరగతి మహిళల కోసం పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 20,000 కోట్ల పైబడి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పైబడి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. పేదవాడికి ఇల్లు లేకపోయి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి పేద కుటుంబానికి, గూడు లేని కుటుంబానికి 5 లక్షల రూపాయల లెక్క 4,50,000 ఇళ్లని పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి ఈరోజు 22,500 కోట్ల రూపాయలతో పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతాం. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం కూడా ఇవాళ తినాలనే ఆలోచనతో ఇంటింటికి బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అదేవిధంగా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా 53 లక్షల కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా బస్సులో తిరిగే కార్యక్రమం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు మానవీయ కోణంతో ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతా ఉంది.